ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది చాలా స్టేజుల్లో ఉంటుంది. దీన్ని 5 స్టేజ్ల్లో డివైడ్ చేస్తారు. స్టేజ్ 1, 2, 3, 4, 5. సో ఈ స్టేజింగ్ అనేది కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ను బట్టి డిసైడ్ చేస్తారు. కిడ్నీ ఫంక్షన్ సంబంధించి కామన్గా మనం చేసే టెస్ట్ క్రియాటిన్ అనే టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ ద్వారా మనం కిడ్నీ ఫిల్టరేషన్ ఫంక్షన్ ఎంత ఉందనేది మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. దాన్ని GFR అంటాం. అది సింపుల్ క్యాలిక్యులేటర్. మనం కూడా ఇంటర్నెట్లో మన వెబ్సైట్లో ఎక్కడైనా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ GFRను బట్టి ఈ స్టేజెస్ అనేది డిసైడ్ చేస్తారు. నార్మల్గా GFR అనేది 90 అబోవ్ ఉంటుందండి ఎవరికైనా. వయసు పెరిగే కొద్దీ GFR అనేది తగ్గుతుంది. అయితే ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకు ఈ GFR పర్సెంటేజ్ను బట్టి స్టేజెస్గా డివైడ్ చేస్తారు. స్టేజ్ 1 అంటే జస్ట్ 90 ఉంటుంది, ఆర్ ఎట్ రిస్క్ ఇండివిజువల్స్. స్టేజ్ 2 అంటే 60 to 90 ఉంటుంది. స్టేజ్ 3 అంటే 30 to 60 ఉంటుంది. స్టేజ్ 4 అంటే 15 to 30, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 15 వచ్చేసి స్టేజ్ 5 కింద కన్సిడర్ చేస్తాం.